హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఎంతమందికి చిక్కుడుకాయ టమాటా కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. హైదరాబాద్లో గింజలున్న చిక్కుడుకాయలు దొరకడం అంటే చాలా కష్టం. దొరికాక మనం వదిలిపెడతామా? అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అందుకని మా సార్ తీసుకొచ్చారండి గింజలు. మా సార్కి చాలా ఇష్టం చిక్కుడుకాయ. అందుకని దొరికాయి కదా, చాలా రోజులైందని చెప్పేసి ఇలా సింపుల్గా చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నానండి. ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ అండి. మీలో ఎంతమందికి చిక్కుడుకాయ కర్రీ ఇష్టమో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. అదే విలేజ్లో అయితే ఇంకా చాలా పెద్ద పెద్దగా ఉంటాయండి చిక్కుడుకాయలు. సీడ్ కూడా ఎంత పెద్దగా ఉంటుందో. ఇక్కడ ఈ మాత్రం సీడ్ దొరికిందంటేనే అదృష్టం అనుకోవాలి. ఏమంటారండి, సిటీలో ఏది దొరికినా ఏమంటారు, మహాప్రసాదం అంతే కదా. చిక్కుడుకాయలో కారం కన్నా పచ్చిమిర్చి వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మేమైతే ఎప్పుడు పచ్చిమిర్చి కారమే వేసి చేస్తాము. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇలా హాఫ్ బాయిల్ అయ్యాక మిర్చి పేస్ట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి కారం వేసి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది కారం కన్నా కూడా. ఇలా పచ్చిమిర్చి కారం వేసాక కాసేపు మగ్గనివ్వాలండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేయాలి, అంతే.